ఈరోజు ఆదోనిలో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్, అఖిల భారత యువజన సమైక్య ఏవైఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమంటే, దాదాపు 2 నెలల క్రితం ఇక్కడ ఆదోనిలో ఉన్నటువంటి నేషనల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అనే కాలేజ్ పైన 300 పరీక్ష ఫీజు గవర్నమెంట్ నిర్ణయిస్తే 5,000, 6,000 వసూలు చేస్తున్నారని చెప్పేసి స్థానికంగా సబ్ కలెక్టర్ సార్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. సబ్ కలెక్టర్ సార్ గారు స్పందించి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ డిఎంహెచ్ఓ మేడం గారిని సర్వే చేయడానికి పంపించడం జరిగింది కాలేజీకి. ఆ కాలేజీలో విద్యార్థులు రాతపూర్వకంగా మేడంకి ఇక్కడ వసూలు చేస్తున్నటువంటి 300 ఎగ్జామ్ ఫీజు ఉంటే 5,000 వసూలు చేస్తున్నారని చెప్పేసి రాతపూర్వకంగా లెటర్ రాసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాలేజీలో ల్యాబ్స్ లేవు, అక్కడ ఎటువంటి ఒక లెక్చర్ని పెట్టుకొని కాలేజీని రన్ చేస్తా ఉన్నారని చెప్పేసి మేడం అక్కడ వచ్చి ప్రత్యక్షంగా సర్వే చేసి ఆధారాలు తీసుకోవడం జరిగింది. అప్పుడు మళ్ళా మేము సబ్ కలెక్టర్ సార్ గారిని కలిస్తే వచ్చే వారం లోపు చర్యలు తీసుకొని విద్యార్థులకు ఫీజులు రిటర్న్ ఇప్పించి కాలేజీని సీజ్ చేసామని చెప్పడం జరిగింది. దాని తర్వాత దాదాపు 4 సార్లు సబ్ కలెక్టర్ సార్ గారికి స్పందనలో లెటర్ ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఈరోజు స్పందన కార్యక్రమంలో ధర్నా చేయడం జరిగింది. దానికి సబ్ కలెక్టర్ సార్ గారు స్పందించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్ వారికి పంపడం జరిగింది విజయవాడకి. వాళ్ళు వచ్చి చర్యలు తీసుకుంటారని చెప్పడం జరిగింది. ఇప్పుడు విద్యార్థులు పరీక్షలు రాసే సమయము విద్యార్థులను అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. మీరు కంప్లైంట్ ఇస్తే మీకు సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా పై అధికారులు తక్షణమే స్పందించి విద్యార్థుల నుండి అక్రమంగా వసూలు చేసిన ప్రతి ఒక్క రూపాయి విద్యార్థులకి ఇప్పించి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు బనాయించి ఆదాయమే డబ్బుల అక్రమ ఆదాయమే ధ్యేయంగా వ్యవహరిస్తున్నటువంటి ఆల్బస్ నేషనల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలను గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లింగప్ప, ఏవైఎఫ్ ఆదోని పట్టణ అధ్యక్షుడు.